ఐదవ తరగతి గణితం పేజ్ నెంబర్ 11 నుండి సమస్యను తీసుకోవడం జరిగింది. కింది వాటిలోని నియమాన్ని గుర్తించి ఖాళీలను పూరించండి. 25 ప్లస్ 75 = 100. ఈ 100 నుండి 25 తీసేస్తే మనకు మిగిలిన సంఖ్య 75. ఇక్కడ 75 వస్తుంది. అరవై ప్లస్ 40 = 100. ఈ 100 నుండి ఇక్కడ 60 వచ్చింది కాబట్టి ఎంత తీసేయాలి? 40 తీసేయాలి. 40 ప్లస్ 58 = 106. వెళ్ళి మనం ఎంత తీసేస్తే 48 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత రావాలి? 58. 50 తీసేస్తే 48 వస్తుంది. ప్లస్ 89 మనం ఇక్కడ లెక్క చేయకుండా చేయాలి. మనకు తర్వాత ఏమి ఇచ్చాడు? 125 ఇచ్చాడు. ఇక్కడ ఎంత వస్తుంది? 125. ఈ 125లోకి వెళ్ళి 36 తీసేస్తే ఎంత వస్తుంది? మిగిలిన సంఖ్య 89. 150 ప్లస్ 325 475. ఈ 475లోకి వెళ్ళి 150 తీసేస్తే ఈ 325 వస్తుంది. 267 ప్లస్ 625 = 892. ఈ 892లోకి వెళ్ళి ఎంత తీసేస్తే 267 వస్తుంది. అంటే మిగిలిన సంఖ్య 625 కాబట్టి 625 తీసేస్తే 267 వస్తుంది. 567 ప్లస్ 115 = 682. ఈ 682లోకి వెళ్ళి ఈ 115 తీసేస్తే ఎంత వస్తుంది? 567. అంటే మనకు కావాల్సిన సంఖ్య అనేది అందులోనే ముందు సమీకరణం ఉంది. ముందు 1235 ప్లస్ 4111 = 5346. ఈ 5346లోకి వెళ్ళి ఎంత తీసేస్తే 4111 వస్తుంది. అంటే ఎంత వస్తుంది? మిగిలిన సంఖ్య 1235. 6247 ప్లస్ 2984 = 9231. ఇక్కడ ఇది పెద్ద సంఖ్య కాబట్టి దీనిలోకి వెళ్ళి ఇది తీసేసినట్లయితే ఇది వస్తుంది. కాబట్టి దీనికి ఇది ఉంది, దీనికి ఇక్కడ ఉంది కాబట్టి రావాల్సింది ఇక్కడ 9231. 6250 ప్లస్ 2500 ప్లస్ 8750. 8750లోకి వెళ్ళి 2500 తీసేసినట్లయితే 6250కి వస్తుంది. 6250.